రానున్న ఎన్నికలలో బాబు పవన్ జోడీ విజయం సాధిస్తుందా? తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి ఏం చేయనున్నాయి? ఎన్నికల్లో విజయం సాధించేందుకు టీడీపీ జనసేన ఎలాంటి ప్రణాళికలు రచిస్తున్నాయి అనే అంశాలపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు చింతా రాజశేఖర్తో మా బ్యూరో చీఫ్ కృష్ణ ఫేస్ టు ఫేస్. ఒక్కసారిగా ఎలక్షన్ మూడ్లోకి వచ్చేసిందని చెప్పాలా. ఇటు చూసుకుంటే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను మారుస్తూ కొత్త అభ్యర్థుల అన్వేషణలో ఇప్పటికే పావులు కదుపుతుంది. అలాగే ఇటు తెలుగుదేశం పార్టీతో పాటు జతకట్టినటువంటి జనసేన కూడా ఇప్పటికే కూడా ఒక అయోమయంగా గోచరిస్తున్నట్లుగా కనపడుతుంది. ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వాలి, వైసీపీ ఇటు జనసేనకి ఎన్ని, తెలుగుదేశంకి ఎన్ని సీట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వంకి అదే రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు కేటాయిస్తాన్ని యొక్క అయోమయంలో ఉన్నాయి. కానీ ఏదేమైనప్పటికీ ఇటు మధ్యలో ఒక జంక్షన్లో నిలబెట్టినటువంటి జనసేన పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇటు తెలుగుదేశంతో వెళ్తుందా, ఇటు లేకపోతే బీజేపీతో వెళ్తుందా, లేకపోతే రెండింటితో కలిపి వెళ్తుందా అనేక విషయాలపైన మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్న రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రస్తుతానికైతే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రాజకీయాలు అయితే ఎన్నికల ముందుకు వచ్చాయి. జనసేన పరిస్థితి ఎలా ఉందండి? జనసేన పరిస్థితి ఏంటంటే జనసేన కాళ్ళకి సంఖ్యలు ఉన్నాయి. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాలంటే ముందు బీజేపీ సంఖ్యలు తెచ్చుకోవాలి. ఆ బీజేపీ సంఖ్యలు తెంచుకుంటే తప్ప, ఎందుకంటే బీజేపీ మాకు తెలుగుదేశంతో పొత్తు లేదంటుంది. ఈయనేమో నేను తెలుగుదేశంతో పొత్తుకి వెళ్తా అంటున్నాడు. ఈయన ఎప్పుడూ ఏంటంటే అదేదో సామెత ఉంది, దిక్కులు చూడకు రామయ్య పక్కనే ఉంది సీతమ్మ అని. ఆయన ఎప్పుడు సీతమ్మ వైపు చూడడు, ఎప్పుడు దిక్కులు చూస్తూ ఉంటాడు. పెళ్ళి ఒకళ్ళతో సహజీవనం ఒకళ్ళతో అని ఆయన పాలసీ అది. కాబట్టి ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ ఆయన మనసా వాచా కర్మణ మొదటి రోజు నుంచి తెలుగుదేశం పార్టీ అనుకూలంగానే పనిచేస్తున్నాడని ఆయన నడవడిక చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. అలాగే బీజేపీతో కూడా ఆయన ఏమి ఆ పార్టీ బలోపేతం కోసమో రాష్ట్ర ప్రయోజనాల కోసమో పొత్తు పెట్టుకోలేదు. అమరావతి కాకుండా 3 రాజధానుల ప్రకటన వచ్చిన మరుసటి రోజు ఢిల్లీ పరుగులెత్తి మోడీ దగ్గరికి వెళ్ళి అమరావతి 3 రాజధానుల ప్రకటన రద్దు చేయించడం కోసం పొత్తు పెట్టుకున్నానని చెప్పేసి ఆయనే చెప్పారు. సార్ ఇంకోటి ప్రధానంగా తీసుకుంటే జనసేన పార్టీలో ఇటీవల దాంట్లో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ ఒక్కసారిగా తీసేసిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఆ ఉద్యోగులను కూడా కోర్టులను ఒక ముద్ర వేసిన పరిస్థితుల్లో చూస్తున్నాం. దీన్ని ఏ విధంగా చూడాలి? అంటే పవన్ కళ్యాణ్ చెప్తున్నాను కదా, ఆయనకి మీరు నన్ను గెలిపించుకోలేదు అంటాడు. నువ్వు సరైన నిర్ణయాలు తీసుకొని సరైన స్టాండ్లో నిలబడితే ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తారు అంటే ఆయన ఓడిపోవటం కూడా ప్రజల తప్పు. ఆయన తీసుకునే నిర్ణయాలకు కట్టుబడకపోతే వీళ్ళు కోవట్లు. ఆయన నచ్చినట్టు ఉండకపోతే ఇంకా ఆయన ఫ్యామిలీ విషయాల్లో ఎందుకు 3 మ్యారేజెస్ తెగిపోయినా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఆయన చేసిన తప్పుని ఎదుటి వాళ్ళ మీదకి నెప్పని నెట్టేసి ఆయన కరెక్ట్గానే ఉన్నాడు, ఎదుటి వాళ్ళది తప్పనే వైఖరి పవన్ కళ్యాణ్ది. కాబట్టి ఆ పవన్ కళ్యాణ్ తప్పులన్నీ పవన్ కళ్యాణే ఉన్నాయి. మొదటి రోజు నుంచి ప్రత్యేక హోదా పోరాటం చేస్తా అన్నాడు, చేయలేదు. ప్రత్యేక హోదా ఎగ్గొట్టిన బీజేపీతో వెళ్ళి పొత్తు పెట్టుకున్నాడు. సో ఎందుకయ్యా పెట్టుకున్నామంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం అంటాడు. మరి 4 సంవత్సరాలు అవుతుంది పొత్తు పెట్టుకొని. ఏ ప్రయోజనాలు తీసుకొచ్చాడు, ఏ ప్రయోజనాలు ఆశించాడు? మళ్ళీ ఇప్పుడు టీడీపీతో బీజేపీ రానంటే మళ్ళీ బీజేపీతో తెచ్చుకుని మళ్ళీ టీడీపీతో వెళ్తాడు. సో ఆయన కేవలం కబుర్లు చెప్తాడు, మనసులో వేరే ఉంటుంది. మనసులో కేవలం చంద్రబాబు నాయుడు పాదాలకి పొర్లు దండాలు పెట్టడమే ఆయన మనసులో ఉంటుంది తప్ప ఆయన దాన్ని ఆస్వాదిస్తాడు. ఈ తాజా పరిస్థితి పవన్ కళ్యాణ్ యొక్క నైజం కానీ పవన్ కళ్యాణ్ యొక్క చాప్టర్ క్లోజ్ అయిపోయిందని చెప్పేసి మనతో చింతా రాజశేఖర్ గారు చెప్తున్న పరిస్థితి. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ వలితో కృష్ణమేడ.